ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రేమించి మా యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నాతోనూ మాతోనూ మాట్లాడమని మీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము హగ్గయి రాసిన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనును, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మనము చదివిన వాక్య భాగములో యెహోవా తన సేవకుడైన హగ్గయి ద్వారాగా తన ప్రజలైన ఇశ్రాయేలీలకు యూదులకు తెలియపరుచిన సమాచారమును చూడగలము. ప్రభు వారిని దేవాలయమును లేకుంటే పాడైపోయిన మందిరమును తిరిగి కట్టేదానికి ప్రేరేపిస్తున్నాడు. నా మందిరము పాడైపోయి ఉండగా మీరు సరంబి వేసిన గృహములలో నివసించటం న్యాయమా అని తన ప్రజలను అడగటం చూడగలము. వారి యొక్క మార్గములను పరీక్షించుకోమని ప్రభు చెప్పటం 5వ వచనంలో మనము చూసినట్లయితే, కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవక్తలను గురించి ఆలోచించుకొనుడి. నీ జీవితంలో నీవు దేవుని కార్యములను చేయవలసిన వ్యక్తిగా ఉన్నావు. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. నీ పట్ల ఒక ఉద్దేశము కలిగిన నీవు ఆయన యొక్క ఆలయమై ఉన్నావు. అయితే దేవుని ఆలయమై ఉన్న నీ శరీరమును దేవుని కోసము వాడకుండగా నీవు లోకము కోసము లోక కార్యముల కోసము పరిగెత్తుచు ఆయన నిన్ను తన యొక్క దేవాలయముగా ఎంచుకొని ఉంటే నీవు పాపమునకు స్థలం ఇచ్చిన దాన్ని బట్టి దేవుని కృపను పోగొట్టుకున్నావు. అలాంటి పరిస్థితుల్లో ప్రభువు నిన్ను చూసి నీ జీవితమును ఎందుకు వ్యర్థపరుచుకుంటున్నావు? నీవు నా ఆలయము, నిన్ను నేను ప్రేమిస్తూ ఉన్నాను, నీలో నేను నివసిస్తున్నాను అని నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీ జీవితమును నీవు వ్యర్థపరుచుకొని నీవు దేవుని ముందు దోషిగా నిలబడకున్నట్లుగా ప్రభు ఈ దినమే నిన్ను నీవు పరీక్షించుకొని నీ ప్రవర్తనను జాగ్రత్తగా పరీక్షించుకొని సరిచేసుకోమని నీతో మాట్లాడుచు ఉన్నాడు. ఈ ఉదయ కాలమున నీవు దేవుని యొక్క ఆలయము అనేది మొదటిగా జ్ఞాపకం చేసుకో. ప్రభు నీలో నివసిస్తున్నాడు అన్న కార్యమును జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకము లోక కార్యంలో నశించిపోతాయి, కానీ దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉండేది. ఎన్నడూ నిన్ను చేయి విడువక ఆయన కాపాడాలనేది ఆయన యొక్క ఉద్దేశమై ఉంటుంది. అయితే నీవు నీ యొక్క దేవాలయమును పాడు చేస్తుంటే ప్రభు ఎలా చూస్తూ ఊరుకుంటాడు? ఇక్కడ ఇశ్రాయేలీలతో చెప్పటం మనం చూస్తూ ఉన్నాము, నా మందిరము పాడైపోయి ఉన్నది, మీరు అక్కరలేని వారిగా ఉన్నారు, మీరుంటున్న నివాసము బాగున్నది, మేము అందముగా మా ఇంటిని కట్టుకున్నాము అని అనుకుంటున్నారు. కానీ దేవాలయము అనగా నేను నివసించే స్థలము పాడైపోయి ఉన్నది అని ప్రభు మాట్లాడుచున్నాడు. కాబట్టి మీరు ఎంత ప్రయాసపడినను మీ జీవితంలో ఆశీర్వాదం అనేది నీవు అనుకొనవచ్చు. నేను మంచి బట్టలు వేసుకుంటున్నాను, మంచి ఆహారము తింటున్నాను, నేను ఉంటున్న స్థలం అన్ని బాగున్నాయి అనుకొనవచ్చు. కానీ నీవు నీ ప్రయాస అంతయు వ్యర్థముగానే మిగిలిపోతుందనేది ఎన్నడూ తెలుసుకోలేకపోతున్నావేమో. దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉండి అటువంటి పరిస్థితుల్లో నిన్ను బయటకు తీయాలని
నీతో మాట్లాడుచు. 7వ వచనంలో కూడా ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవక్తనను గురించి ఆలోచించుకోండి. నీ ప్రవక్తనను గురించి ఆలోచించుకో. నీవు చేయి ప్రతి కార్యమును బట్టి నిన్ను నీవు పరీక్షించుకో. నీవు దేవాలయమై ఉండవలసిన వ్యక్తి దేవునికి విరోధముగా కార్యములు చేసినప్పుడు ఆయన నిన్ను చూసి దుఃఖిస్తూ ఉన్నాడు. నిన్ను జాగ్రత్తగా సరిచేసుకోమని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పది. ఆయన నీలో నివసించి నీ ద్వారాగా అనేకులకు తన యొక్క కార్యములను బయలుపరచాలని ఆశిస్తూ ఉంటే, నీవు నీ జీవితమును పాడు చేసుకొని దేవుని దేవాలయమును, ఆయన నివసించే ఆలయమును పాడు చేసి నీ ఇష్టానుసారముగా జీవిస్తూ నీ కష్టార్జితమంతయు వ్యర్థము చేసుకుంటూ లోకములో జీవిస్తున్నావేమో అని ప్రభు నీతో మాట్లాడుచు ఉన్నాడు. నిన్ను సరి చేసుకోమంటున్నాడు. నిన్ను నీవు పరీక్షించుకొని సరి చేసుకొని ఆయన ముందుకు నీవు రావాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున నీవు ఎలాగొన్నావు, ఆయన నిన్ను తిరిగి కట్టాలి అని ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఆయన యొక్క ఆలయమై ఉన్నావు. నీలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. నీవు పాడైపోవటం ఆయన చూస్తూ ఉండలేడు అన్న కార్యమును ప్రభు ఈ ఉదయ కాల సమయమున నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఆయన యొక్క ఆలయము అని జ్ఞాపకము చేసుకొని నీ మార్గములను సరి చేసుకొని నీ ప్రవక్తనను జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని కోసము నిలబడాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఎలాగున్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకో, ప్రార్థన చేసుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ, దేవా, మా యొక్క ప్రవర్తనను గురించి ఆలోచించుకొని నీ కోసము నాయన మేము నమ్మకస్తులుగా జీవించేదానికి, నీ వైపు చూసి దేవా ముందుకు వెళ్ళేదానికి నేను నాయన నీ యొక్క ఆలయము అని జ్ఞాపకం చేసుకుంటూ నీ వైపు చూసి నడిచేదానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.